వాళ్ళకి ఒక మార్గం దారి చూపించేస్తే మేడం అది చూసారా ఎలిజిబుల్ అయినా అతను మీరు ఈ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ బ్యాంక్ అకౌంట్ మేడం నేను కాల్ జయదేవ్ ప్రదీప్ కుమార్ త్రిపాఠి అని ఒకటి ఆధార్ కార్డు పెడతాను అతను ఏజ్ నెక్స్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకొని మిగతా వివరాలు ఏంటుంటే అతను పెన్షన్ కి అర్హులా కాదా మనకి చెప్పండి మేడం అది చూసారా ఎలిజిబుల్ అయినా అతను ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి ఆ పెన్షన్ పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీకు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపిస్తాను థ్యాంక్ యూ ఎలిజిబుల్ అని అంటే ఎవరికో 5 10 ఇస్తామంటే ఎన్ని రోజులు ఇస్తాం వాళ్ళకి ఒక మార్గం దారి చూపించేస్తే వాళ్ళు బతుక్కుంటారు కాబట్టి అందుకే ఈ పెన్షన్ అన్నది మనం పెడతామా పెన్షన్ పెట్టిన తర్వాత నెలకు 4,000 రూపాయలు రోజులో 15 రోజుల్లోనో ఏడిపి వాళ్ళిద్దరికి ఒక్కొక్కసారి గోడ బాదుకుని పెడతాను పెన్షన్ చేయించి ఆ పెన్షన్ కూడా మీ ఇంటికి తెచ్చి నేనే తెచ్చిస్తాను ఓకేనా వెళ్ళవసరం లేదు నేనే ఫోన్ చేసి మాట్లాడాను సచివాలయం వాళ్ళతోనే ఆమలత గారు కానీ ఆవిడకి కానీ ఎవరికి మీరు చెప్పినా నాకు ఫోన్ చేస్తారు నేను వస్తాను మీ కొడుకు లాగా అనుకోండి ఓకేనా చేస్తారని నమ్మకం కుదిరింది అంటే మీరు ఇచ్చిన మాట బట్టి ఆవిడకి బాధపడకండి ఓకేనా బాబు ఏదైనా క్యాస్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతుంది ఇన్కమ్ ఒకటి మీరు పెట్టండి ఈలోగా అది అవుతుంది పెన్షన్ వచ్చిన తర్వాత దగ్గర నుండి నేనే వచ్చి పెట్టండి